నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ హాల్ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఈరోజు వీడియో అయితే వచ్చేసి మీషో నుంచి అండర్ ₹400 హాల్ అయితే చేస్తున్నాను. సో చాలా చాలా లోయెస్ట్ ప్రైస్‌లో కుర్తీస్ అండ్ కుర్తా సెట్స్ తీసుకున్నాను. చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ దట్ టూ అన్నీ కూడా మంచి వైరల్ ప్రొడక్ట్సే. ఈ మధ్య మంచిగా ట్రెండ్ అవుతున్న ప్రొడక్ట్స్ షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా క్విక్‌గా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే, నా ఛానల్‌లో ఆల్వేస్ అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి క్లాతింగ్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. సో, నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే గనుక ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీషో నుంచి లెహెంగా వీడియోస్ ఇంకా చేయమని అయితే కమెంట్స్ వస్తున్నాయి. సో, నెక్స్ట్ వీడియోస్‌లో నేను మీకు అప్డేట్ చేస్తాను. మంచి అఫోర్డబుల్ రేంజ్‌లో బ్యూటిఫుల్ లెహెంగా కలెక్షన్ అయితే షేర్ చేస్తాను. సో, వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఈ కలెక్షన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ లో బడ్జెట్ నుంచయితే స్టార్ట్ చేస్తున్నా. జస్ట్ 200 ప్రైస్ రేంజ్‌లో నేను తీసుకున్న అవుట్‌ఫిట్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే ఒక లాంగ్ గౌన్. చాలా లో ప్రైస్‌కి పెట్టారు. నేను సేల్ టైమ్‌లో తీసుకున్నాను. సో, ప్రీవియస్‌గా మనకి ఒక సేల్ రన్ అయింది కదా! ఆ సేల్‌లో తీసుకున్నాను. ప్రెజెంట్ కూడా మనకి మీషోలో మెగా బ్లాక్ బస్టర్ సేల్ అయితే రన్ అవుతుంది. 19 సెప్టెంబర్ నుంచి ఐ థింక్ ఈ మంత్ ఒక 5 డేస్ ఉంటుందనుకుంటా. సో, మీకు గనుక నచ్చితే ఇలాంటి సేల్ టైమ్‌లోనే తీసుకోండి. సో, మిగతా టైమ్‌లో కొంచెం ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తారు. అదే సేల్ టైమ్‌లో అయితే చాలా లో కాస్ట్‌కొస్తాయి. సో, ఆన్‌లైన్ పేమెంట్‌తో నేనిది ₹280 అయితే తీసుకున్నా. 280 ఆర్ 290 నేను తీసుకున్న ప్రైజెస్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైనైతే మెన్షన్ చేస్తాను. జస్ట్ అండర్ 300 రేంజ్‌లో అసలు ఈ అవుట్‌ఫిట్ ఎలా ఉంటదో చూద్దామనైతే తీసుకున్నాను. సో, చాలా బా వచ్చింది. కలర్ చాలా బ్యూటిఫుల్ మస్టర్డ్ యెల్లో షేడ్ అయితే వచ్చింది. కలర్ చాలా బావుంది. డ్రెస్ అయితే కంప్లీట్‌గా ఇలా టై అండ్ డై స్టైల్‌లో అయితే వచ్చింది. నెక్ గూడా చాలా బా ఇచ్చారు. స్మాల్ సైజ్ అయితే పిక్ జేసుకున్నాను. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. నేనైతే కంప్లీట్ క్రేప్‌లోనే వస్తుందనుకున్నాను. బట్ ఇది క్రేప్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. షైన్ అయితే ఉంది ఈ ఫ్యాబ్రిక్‌లో. యెల్లో పైన గ్రీన్ అండ్ బ్లాక్ కలర్‌లో టై అండ్ డై స్టైల్‌లో అయితే వచ్చింది. హాఫ్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, బస్ట్ పార్ట్ అంతా గూడా మనకి లైనింగ్ అయితే ఉంది. అండ్ ఈ పార్ట్ అయితే లైనింగ్ లేదు. అండ్ ఫ్లేర్ గూడా చాలా బావుంది. పిక్చర్‌లో అయితే చాలా ఫ్లేరీగా ఉంది. సో, ఇక్కడ మనకంత ఫ్లేర్ రాకపోయినా మీడియం ఫ్లేర్‌తో అయితే వచ్చింది. ఫ్లేర్ బానే అనిపిచ్చింది ఇంత తక్కువ ప్రైస్‌లో. సో, ఇన్నర్‌లో లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. ఫ్యాబ్రిక్ అంతా ట్రాన్స్‌పరెంట్‌గా అయితే లేదు. అండ్ దీనికైతే మనకి ఫ్రంట్ పార్ట్‌లో బెల్ట్ అయితే ఇచ్చారు. దీనిపైన సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో, వర్క్ వచ్చిన బెల్ట్ అయితే ఇచ్చారు. సో, ఇది బెల్ట్ స్టైల్‌లో స్టైల్ చేయాలి. 200 రేంజ్‌లో నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. మీలో ఎవరికైనా ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ లైక్ చేసేటట్టయితే తీసుకోండి. సో, ఔట్ సైడ్ మనం ఫ్యాబ్రిక్ తీసుకున్న 200కి అయితే ఫ్యాబ్రిక్ రాదు. అండ్ స్టిచ్చింగ్ చార్జెస్ కూడా చాలా హై కాస్ట్ ఉంటున్నాయి. జస్ట్ 280 ప్రైస్ రేంజ్‌లో ఇంత బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్ నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. చాలా చాలా బావుంది. సో, ఈ నవరాత్రి టైంలో నేను ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు ఈ బాందిని కుర్తీసే కనిపిస్తున్నాయి నాకు. సో దట్ నేను కూడా ఎలా ఉంటాయి చూద్దామనైతే తీసుకున్నా ఈ ట్రెండింగ్ కుర్తీస్. ఇంకా నాకు వీడియోలు చూసి నాకు కూడా తీసేసుకోవాలనిపించి తీసుకున్నా. చాలా బావుంది. ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారో యోక్ అయితే. కంప్లీట్‌గా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్‌తో చాలా బ్యూటిఫుల్ ఉంది. సో, ఇవైతే ప్యాచ్ వర్క్ అనమాట. ఇక్కడ రియల్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. ఈ గవ్వలైతే చాలా బావున్నాయి. ఇవి ప్లాస్టిక్ గవ్వలు. సో, రియల్ గవ్వలైతే కాదు. ఇది స్లీవ్‌లెస్. మీకు కూడా డౌట్ ఉంటది. దీనికి స్లీవ్స్ ఉన్నాయా లేదా అని. స్లీవ్స్ వస్తాయో రావో అనుకున్నా. సో, ఇందులో మనకి స్లీవ్స్ కూడా ఇచ్చారు. స్లీవ్‌లెస్ లైక్ చేసే వాళ్ళు ఇలాగే యూజ్ చేయొచ్చు. సో, స్లీవ్‌లెస్ ఇష్టం లేని వాళ్ళకి ఇన్నర్‌లో స్లీవ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. షార్ట్ లెంత్ స్లీవ్స్. స్లీవ్స్ కోసం ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. సో, స్లీవ్స్ అటాచ్ చేపించుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవడమే. ఇది బస్ట్ పార్ట్ వరకు లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో, కాటన్ లైనింగ్ అయితే వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కాటన్ లైనింగ్ వచ్చింది. ఇది నేను 300 రేంజ్‌లో తీసుకున్నాను ఈ టాప్ అయితే. ప్రైస్ వైస్ బానే ఉంది. సో, నేనెప్పుడు మీషోలో కుర్తీస్ తీసుకోలేదు ఫస్ట్ టైమ్. నెక్స్ట్ టైమ్ నేను మీకు కుర్తీ హాల్ కూడా చేస్తాను. సో, 200 నుంచి చాలా బ్యూటిఫుల్ కుర్తీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, నెక్స్ట్ టైమ్ మీకు కుర్తీ హాల్ అయితే షేర్ చేస్తాను. వీటిలో కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. నేను నావీ బ్లూ తీసుకున్నాను. సైడ్ అయితే టై అప్స్ ఇచ్చారు. ఫ్లేరీ పలాజోస్‌తో వేసుకుంటే చాలా బావుంటాయి. లైక్ వైట్ పలాజోకైతే చాలా బావుంటది. ఆర్ జీన్స్‌కి కూడా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది 300 రేంజ్‌లో. సో, ఇలాంటి బాందినీలోనే ఇంకో మోడల్ కూడా తీసుకున్నాను. చాలా హైలైట్‌గా డిజైన్ చేశారు యోక్ అయితే. చాలా బావుంది. ఇది కూడా నేను 300 ప్రైస్ రేంజ్‌లోనే తీసుకున్నాను. సో, నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఇక్కడ మీకు స్క్రీన్ పైనైతే మెన్షన్ చేస్తా. ఎంత బ్యూటిఫుల్ ఉందో చాలా చాలా బావుంది. సో, వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను బ్లాక్ అయితే తీసుకున్నాను. అంటే కొంచెం డిఫరెంట్ డిజైన్‌లో ఉన్నాయన్నమాట.
ఆ రోజు అన్నీ అవైలబుల్ లేవు. ఓన్లీ బ్లాక్ అవైలబుల్ ఉండేసరికి నేను బ్లాక్ తీసుకున్నా. డిఫరెంట్ డిఫరెంట్ యోగ్ డిజైన్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్‌కి ఇట్లా ఈ స్టైల్‌లో అయితే వచ్చింది. ఇదొక జ్యువెలరీ లాగా చాలా బావుంది. సో, ఇది నెక్‌కి టై జేసుకోవాలి. చాలా డిఫరెంట్‌గా ఉంది మోడల్ అని తీసుకున్నా. చాలా బావుంది. సో, వేసుకుంటే ఎలా ఉంటదో చూడాలి. సైజ్ స్మాలే తీసుకున్నా. అన్నీ గూడా నేను స్మాల్ సైజే పిక్ జేసుకున్నాను. రియల్ మిర్రర్స్ కూడా అయితే ఉన్నాయి. అవైతే స్టిక్ జేశారు మిర్రర్స్ అయితే. సో, స్టిచ్ అయితే లేదు. మిర్రర్స్ అయితే గమ్‌తో స్టిక్ జేశారు. వీటికి కూడా గవ్వలైతే వచ్చాయి. చాలా బావున్నాయి. ఇవి గూడా ప్లాస్టిక్ గవ్వలే. రియల్ గవ్వలైతే కాదు. సో, ఇది స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ పార్ట్‌లో గూడా ఇట్లా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. మల్టీ కలర్ థ్రెడ్‌తో మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌లోనే ఉంది సేమ్. సో, దీనికి గూడా మనకి యోక్ పార్ట్ వరకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇన్నర్‌లో యోక్ పార్ట్‌కి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లైనింగ్ ఉంది. సో, లైనింగ్ హాఫ్ లెంత్ అనమాట. ఇది గూడా మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంటది. జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది. ప్లెయిన్ బ్లాక్ ఇది. సో, ఇవి గూడా మనకి ప్లాజోస్‌కి బావుంటాయి. అండ్ జీన్స్‌కి వేసుకున్న బావుంటాయి. అండ్ స్కర్ట్స్‌తో గూడా చాలా చాలా బావుంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ నవరాత్రికి చాలా బావుంటది. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, నేను ఛాన్స్ ఉంటే వేరే కలర్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్‌లో. 300 ప్రైస్ రేంజ్‌లో కుర్తా అయితే చాలా చాలా బావుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ కుర్తా సెట్ అయితే చూపిస్తున్నా. ఇదైతే 2 పీస్ సెట్ కుర్తా అండ్ దుపట్టా అయితే వచ్చినియి. జస్ట్ 300 రేంజ్‌లో తీసుకున్నా. ఐ థింక్ 350 ఆర్ 360 ప్రైస్‌కి తీసుకున్నాను. ఈ ప్రైస్‌లో 2 పీస్ సెట్ అయితే వచ్చింది. వీటిలో గూడా ఒక 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను బాటిల్ గ్రీన్ అయితే పిక్ చేసుకున్నాను. చాలా చాలా బావుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్ వస్తుందని. సైజెస్ అయితే అన్నీ గూడా నేను స్మాలే పిక్ జేసుకున్నాను. స్మాల్ టు ఐ థింక్ 2 ఎక్స్‌ఎల్ అండ్ డబుల్ ఎక్స్‌ఎల్ అవైలబుల్ ఉన్నట్టున్నాయి. కంప్లీట్‌గా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. యోక్ చాలా హైలైట్‌గా డిజైన్ చేశారు. చాలా బావుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. ఇది గూడా అగైన్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌లోనే ఇచ్చారు. ఏ లైన్ కుర్తీ. సో, ఫ్లేర్ మీడియం ఫ్లేర్ అయితే వచ్చింది. 300 ప్రైస్ రేంజ్‌లో ఇన్నర్‌లో ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ గూడా చాలా బావుంది. 200 అబోనే ఉంటాయి. ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఒక అవుట్‌ఫిట్ స్టిచ్ చేపించుకోవాలంటే. అండ్ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఇంకా స్టిచ్చింగ్ కాస్ట్ మనం బయట పర్చేస్ చేస్తే మోర్ దెన్ 500 అన్నా క్రాస్ చేస్తది. అసలు 300కి ఇలాంటి అవుట్‌ఫిట్స్ అసలు ఎలా ఇస్తున్నారా అనిపించింది. చాలా చాలా బావుంది ఇదైతే. అండ్ బ్యాక్ అయితే కంప్లీట్‌గా ప్లెయిన్ వచ్చింది. ఈ యోక్ డిజైన్ మనకి ఇట్లా స్క్వేర్‌లో వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ వరకు ఫ్రిల్స్ కూడా అయితే వచ్చాయి. చాలా స్టైలిష్‌గా ఉంది అండ్ దుపట్టా అయితే కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చారు. సేమ్ మనకి కుర్తీ ఫ్యాబ్రికే వచ్చింది. జార్జెట్ ఫ్యాబ్రికే. సో, కంప్లీట్ ప్లెయిన్ దుపట్టా. దుపట్టా లెంత్ కూడా చాలా బావుంది. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 2, 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, నేను ఈ బాటిల్ గ్రీన్ నచ్చి తీసుకున్నాను. జస్ట్ 300 ప్రైస్ రేంజ్‌లో నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా చాలా చేశారు. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి. 400 రూపీస్ హాల్ అన్నా కాబట్టి ఇదైతే కొంచెం 400 క్రాస్ చేసింది. సో, ఏమనుకోకండి. బికాజ్ ఆఫ్ ఈ థ్రెడ్ వర్క్ అనుకుంటా కొంచెం 400 అబోవ్ పెట్టారు. బట్ చాలా చాలా బ్యూటిఫుల్ వచ్చింది అవుట్‌ఫిట్ అయితే. దుపట్టా చాలా హైలైట్‌గా డిజైన్ చేశారు ఈ డ్రెస్ సెట్‌లో. అసలు ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా స్మూత్ అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బావుంది. ఇంత లో ప్రైస్‌లో ఇంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యోక్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది. థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. యోక్ చాలా హైలైట్‌గా డిజైన్ చేశారు. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. సో, సిల్క్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ ఇది. సో, లైక్ విచిత్ర సిల్క్ లానే ఉంది. సో, నేను వేసుకున్న అవుట్‌ఫిట్ ఫ్యాబ్రిక్ లానే ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. ఈ ఫ్యాబ్రిక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ రయాన్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంత లో బడ్జెట్ కుర్తా సెట్స్. బట్ ఇదైతే క్వాలిటీ చాలా బావుంది. సో, ఇది స్ట్రెయిట్ కుర్తీ. ఇన్నర్‌లో ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ బ్యాక్ అయితే వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ అయితే వచ్చింది. దుపట్టా అయితే చాలా హైలైట్‌గా డిజైన్ చేశారు. దుపట్టా అయితే ఎంత గ్రాండ్‌గా ఇచ్చారో సో, కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ దుపట్టా వచ్చింది. చాలా చాలా బావుంది. యోక్ పార్ట్‌లో వచ్చిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్కే వచ్చింది ఆల్ ఓవర్ దుపట్టా అంతా కూడా. థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇది కట్ వర్క్ స్టైల్ అన్నమాట. సో, 4 సైడ్స్ కూడా మనకి ఇట్లా కట్ వర్క్ స్టైల్‌లోనే వచ్చింది. దుపట్టా కోసమైనా డ్రెస్ అయితే పర్చేస్ చేయాలి. చాలా చాలా బావుంది. సో, దుపట్టా లెంత్ బావుంది. అండ్ విడ్త్ కూడా చాలా ఇచ్చారు. చాలా లెంతీగా కూడా ఇచ్చారు దుపట్టా. సెట్ నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. ఇంత హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ దుపట్టాస్ మనకి ఇంత లో కాస్ట్‌లో రావు. అండ్ దట్ టూ ఇంత క్వాలిటీ ఫ్యాబ్రిక్ మనకి ఔట్ సైడ్ అయితే ఇంత లో బడ్జెట్‌లో రావు. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
మీకు నచ్చిన కలర్ అయితే పిక్ జేసుకోండి. అవుట్‌ఫిట్ అయితే చాలా చాలా బావుంది. బాటమ్ ఒక్కటి రాలేదు. బాటమ్ గూడా వస్తే బావుందనిపిచ్చింది. సో, లెగ్గింగ్‌తో మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది అవుట్‌ఫిట్ అయితే. అస్సలు మిస్ చేసుకోకండి గైస్. చాలా చాలా బావుంది. ఐ హోప్ ఈ లో బడ్జెట్ హాల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు గనుక నచ్చితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా లో కాస్ట్‌లో కుర్తీస్ అండ్ కుర్తా సెట్స్ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మన ఛానెల్‌లో సో, మీరైతే మీషో నుంచి లెహెంగాస్ రివ్యూ అయితే అడిగారు కాబట్టి లో బడ్జెట్ రేంజ్‌లో బ్యూటిఫుల్ లెహెంగా కలెక్షన్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు గనుక నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేసేసి వెళ్ళండి. లైక్ తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. అవి జస్ట్ పాయింట్స్ అనమాట. సో, హైప్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.